హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ చూడడానికి మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. బట్ ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్, మీకు కాదు బిగ్ బాస్ టీమ్కి. ఒరే ఉందారా, బుర్ర ఉందా మీకు అసలు? అమ్మ గంట ఎపిసోడ్ రా, గంట ఎపిసోడ్ని పట్టుకుని మీరు నీ అమ్మ సాగదీసి ఆ గంట ఏదో పులిహార పంచాయతీలు వద్దురా అన్న పాపానికి, గొడవలంతలా వద్దురా అన్న పాపానికి మీరు చేసిన గంట తిన్నారా బాబు. అమ్మ సోది ఏముందిరా ఇవాళ ఎపిసోడ్లో నాకు అర్థం కాదు. అసలు ఏం ఎడిట్ చేశారు, ఎందుకు వచ్చింది అమ్మ తలకాయ పోటు పంచాయతీ? ఏం చేశారయ్యా బాబు, గంట ఎపిసోడ్ సోది అసలు ఏమీ లేదు. రివ్యూలో పలానా చెప్దామన్నా కానీ మేము పాయింట్లు ఎత్తుక్కుని వచ్చి ఏదో ఎపిసోడ్ సాగదీయాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది, కానీ వేస్ట్. తక్కువలో కొట్టేస్తాను, చిన్నగా కొట్టేస్తాను ఇవాళ ఎపిసోడు. సో అమ్మ రే బాబు ఏదైనా పెట్టండి రా బాబు, మరి ఎంత దారుణంగా ఎంత డల్గా తీసుకెళ్తే అసలు ఏమి ఉండదు. అక్కడి వరకు వెళ్ళిన రేటింగ్ని పుసుక్కని మీరే దించేశారు ఇవాళ. అంత దరిద్రంగా ఉంది ఎపిసోడ్. ఏముంది ఎపిసోడ్లో గట్టిగా 5 పాయింట్లో అయిపోద్ది తెలుసా. శ్రీజ ఆడవటం, రీతు ఏడుపు వచ్చినట్టు ఆడవటం, అండ్ ఏడుపు రాదు అది వేరే విషయం. పైగా హార్ట్ బ్రేక్ అయింది అండ్ రీతుకి ఒక చికెన్ టాస్క్ ఇచ్చారు. ఆ చికెన్ టాస్క్లో భాగంగా ఆవిడ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమో ఏంటది, అదేదో చెట్టు ఫలాల టాస్క్ అన్నారు. సర్లే అది ఏమన్నా పెడతారేమో, మంచిగా చూపిస్తారేమో అనుకున్నాం. బొచ్చి అది కూడా లేదు. దాని తర్వాత ఏం పెట్టారు లాస్ట్లో, ఏదో బ్యాటరీ, ఫ్యామిలీ బ్యాటరీ అన్నాం. అయిపోయింది. 5 పాయింట్లా, 5 అంటే 5 పాయింట్లా. పాయింట్కి 20 నిమిషాలు చెప్పినా 5. ఓరి అమ్మ వద్దులేరా బాబు, స్వామి అమ్మ ఏం తలపోటు. ఎనీహో ఈరోజు ఎపిసోడ్ దరిద్రం అండి బాబు. నాకు తెలిసి రివ్యూ వీడియో వెళ్తుందో లేదో కూడా డౌటే నాకు. ఒకసారి రివ్యూలోకి వెళ్ళిపోతాం. సో ఓపెన్ చేయగానే శ్రీజ గారు కూర్చొని ఏడ్చారు, ఏడుస్తూనే ఉన్నారు. లైక్ నేను అన్న భరణి గారు వీళ్ళందరూ అన్న మాటకి చాలా బాధేస్తుంది. ఇంట్లో అంత కలివిడిగా ఉండే నన్ను ఇంతలా అంటారని చెప్పని బాధపడిపోతుంది. అందరూ వచ్చి వాదారుస్తున్నారు, బట్ ఆవిడ మాత్రం రెడీగా లేరు తీసుకోవడానికి. అదేలే కొంత టైం పడుతుంది కదా, అట్లా అయింది. ప్యారలల్గా మన స్క్రీన్ ప్లే వర్షన్ అనమాట సినిమాలలో. ఒక పైకి నుంచి ఇంకోటి జరుగుతుంటే ఇంకో వైపు నుంచి ప్యారలల్గా రీతు గారు ఏడుస్తున్నారనమాట డీమన్ పవన్ గారితో. ఏమైంది అని చెప్పని పవన్ అడుగుతుంటే పాపం రీతు ఏడ్చారు, చాలా బాగా ఏడ్చారు, అద్భుతంగా ఏడ్చారు. నాకు తెలిసి వద్దులే బాబు మళ్ళీ ట్రోల్ అయిపోతాం. చాలా గట్టిగా ఏడ్చారు. సో ఇంకేం చేయలేదు, కళ్ళంట నీళ్ళు ఒకటే రాలేదు అంతే. విపరీతంగా ఏడ్చారు, చాలా బాధపడ్డారు. కళ్ళంట నీళ్ళు రాలేదు అంతే. ఎక్కెక్కి ఏడ్చారు, ఎక్కిళ్ళు ఉన్నాయి కానీ ఏడుపులేదు అంతే. మరి అది ఏంటో అర్థం కాదురా నాయన. చాలామంది ఫేక్ అంటున్నారు, ఇది చాలా తప్పండి. అది ఫేక్ కాదు, అది అలవాటు ఆవిడకి అంతే. ఇంక అంతకు మించి ఏం చేయలేము. అమ్మ బాబోయ్, కొన్ని ఏడ్చే మనిషి ఆడవచ్చు కదా మనస్ఫూర్తిగా. నా హార్ట్ బ్రేక్ అయింది పవన్ అని చెప్పంటే ఏం చేస్తాడు ఆయన మాత్రం? ఆయనకి సర్వాంతరం బ్రేక్ అయింది. త్వరలో ఆయన మొత్తానికి బ్రేక్ అయిపోతాడు. దానికి ఎవడైనా ఏం చేయగలడా? నామినేషన్ నుంచి సేవ్ చేయకపోతే హార్ట్ బ్రేక్ అయిపోవడం ఏంటారు స్వామి? ఇంకా నామినేషన్ నుంచి సేవ్ చేస్తేనే మీ ఇద్దరికే బ్రేక్ అయిపోద్ది శనివారం ఆదివారం. ఆ విషయం తెలుసుకోకుండా హార్ట్ బ్రేక్ అయింది అది ఇది అంటున్నారు. సరే సింపతి డ్రామా క్లియర్గా అర్థమైపోతుంది. ఆవిడని ఎక్కువసేపు డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. బట్ రీతు గారు చాలా గట్టిగా ఇచ్చారు కన్నీళ్ళు రాకుండా. సో పవన్ కూడా వాదర్చాడు ఆ ఎక్స్ప్రెషన్ లేకుండా. ఇంకో పక్క నుంచి ఇది ఇలా అవుతుంది కాబట్టి తనుజ గారు వెళ్ళి భరణి గారితో కాసేపు గొడవ వేసుకున్నారు. అండ్ చాలా క్యూట్ అనిపించింది అబ్బాయి. ఎందుకో తనుజ గారు ఈ మధ్య ఆయన భరణి గారిని నాన్న నాన్న అని పిలుస్తుంటే, కొంతమంది పిలిస్తే చాలా ఓవర్గా ఉంటుంది. ఏదో తెలియని రిలేషన్షిప్, లేని రిలేషన్షిప్ని తీసుకుని వచ్చి ఇరికించి మాకు చూపిస్తున్నారన్న ఫీలింగ్ వచ్చేది. బట్ తనుజ గారిది అలా కాదు, నాన్న నాన్న అని పిలుస్తుంటే ఎంత ప్యూర్ ఉందో నాకైతే చూడడానికి చాలా బాగా అనిపించింది. ఎంటైర్ ఇవాళ గంట సుత్తి ఎపిసోడ్లో నాకు ఏదైనా బాగా నచ్చిందంటే తనుజ గారు చేసిన ఆ చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్. ఆ తర్వాత వచ్చిందండి దరిద్రగొట్టు టాస్క్. రీతు గారిని కన్ఫెషన్ రూమ్కి పిలిచి కూర్చోబెట్టి చెప్తున్నారనమాట, రీతుని ఎదురుగా చికెన్ ఉంది చూడండి, ఎవడన్నా నచ్చిన ఫుడ్ ముందే అడితే తినేస్తాడో లేదో ఏదో చేస్తాడో నిజంగా ఏదైనా గుర్తొచ్చి తింటారు. అది వాళ్ళ అమ్మగారు చేసింది కాదు, వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చింది కాదు, జస్ట్ బిగ్ బాస్ ఏదో చికెన్ పెట్టి పంపించాడు నీకు ఇష్టం అని చెప్పి అది తీగా నేట్ చేసింది. సరే కనీసం ఇది కూడా పాజిటివ్గా ఆలోచించి ఫుడ్ మీద ఈవిడకున్న విపరీతమైన ప్రేమతో, చికెన్ అనే ఏంటదంటారు ఆ డిష్ మీద ఈవిడ మీద ఉన్న ప్రేమతో చూడగానే ఎమోషనల్ అయిపోయింది అనొచ్చు. ఆ ఎమోషన్ బయటకు వచ్చి సావదే మేము కూడా ఫీల్ అవ్వాలంటే ఏందో. నాకు కూడా చికెన్ ఇష్టమే, ఎంత దారుణమైన ఇష్టం అంటే అది తిని 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 అదొక జబ్బులా తయారైపోయి ఇప్పుడు చికెన్ తింటే ర్యాషెస్ వచ్చేస్తున్నాయి నాకు. ఆఖరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ నువ్వు మానేయలేదు నాన్ వెజ్ పూర్తిగా అంటున్నాడు. బొంగ అవుతుంది, ట్యాబ్లెట్స్తో ఏదో ముందుకు వెళ్తున్నాను కానీ అంతకు మించి ఏం చేయలేము, సాక్రిఫైస్ చేయలేము. చూడగానే నాకు ప్రేమ వస్తుంది. ఏదో వెళ్ళి 15 రోజులేరా స్వామి అయ్యింది. 15 రోజులు చికెన్ లేకుండా ఉన్నందుకు చచ్చిపోతారా, అంత లేడి చేస్తారా? ఏడవచ్చు అని చెప్పి ఇందులో కూడా పాజిటివ్ వెతుక్కునే మనుషులు ఉన్నారంటే కనుక మీలాంటి వాళ్ళ వల్లే దేశం ఇంకా బాగుపడుతుంది. థ్యాంక్ యూ, ధన్యోస్మి. ఇంకా రీతు గారు అయితే ఇంకా చికెన్ కోసం వెంబర్లాడి చాలా చేశారు. లైక్ బిగ్ బాస్ ఇంకా నువ్వు ఊరికినే నేను ఏది ఎవరు నీకు ఏదైనా సీక్రెట్లు చెప్పంటే అప్పటి వరకు హౌస్లో జరుగుతున్న విషయాలనే చెప్పుకుంటూ వచ్చింది ఆవిడ.
దానివల్ల ఏ ఉపయోగం లేదు. వెంటనే బిగ్ బాస్ కూడా సర్లే తినేద్దాం అనుకున్నాడు. లేదు, ఈవిడే మళ్ళీ ఇంకో కొత్త టాస్క్ పూనుకుని సాయంత్రం వరకు నాకు టైం ఇవ్వండి బిగ్ బాస్, ఈలోపు నేను వెళ్ళి దేశ సంచారం చేసి మొత్తం అంత రహస్యాలు తీసుకుని వస్తాను నేను అని చెప్పాను అన్నారు. సర్లే నేను పెట్టని టాస్క్ నువ్వే పూనుకున్నావు కదా, వెళ్ళి సావు అని చెప్పని ఆయన వదిలేశాడు. ఈవిడ వెళ్ళి ఒక్కొక్కరిది తీసుకుంటుంది. సో ఒక్కొక్కరు ఒకటి చెప్పారు, బాగుంది. తనుజ గారి సీక్రెట్ కూడా కొద్దిగా బాగుంది. అంటే ఫ్రెండ్ ఇంటికి అని చెప్పి వేరే వాళ్ళని కలవడానికి వెళ్ళాను అన్నట్టు చెప్పారు, పాజిటివ్గా, నెగిటివ్గా కాదు. సో వచ్చింది సంజన గారిది అయితే అమ్మ సైకో మనిషి అంత నాయన. సంజన గారు అయితే ఆవిడని ఒకరు ప్రేమించారంట. సో ఈవిడ కొద్దిగా ఓవర్ చేయడం వల్ల లేకపోతే యాక్టింగ్లోకి వెళ్ళడం అనడం వల్ల సో ఇక్కడ కొట్టారంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఘాటు పడితే కొట్టినప్పుడు సో తను తను యాక్టింగ్ వైపు వెళ్ళదు. సో దాన్ని బట్టి అమ్మాయిని చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాడంట. అదే టాక్సిక్ ప్రేమలు కొద్దిగా అలాగే ఉంటాయి, ఏం చేసినా కలిసి ఉండాలి అనేది ఉంటుంది. అవతలకి అది టాక్సిక్లో అనిపిస్తుంది. సర్లే, దానికి మనం ఏం చేయలేం. సో ఆ టాక్సిక్ ప్రేమను ఆవిడ తట్టుకోలేకపోయిందంట. అందులో ఆయన ప్రేమ కనపడలేదు. బేసిక్గా అదే ఇంకొంతమంది ప్రేమించే విధానం అలాగే ఉంటుంది. మనిషి హార్డ్ ఏమో కానీ ఆ లోపల ఉన్న ఫీలింగ్స్ ఎప్పటికీ ఆడోళ్ళకి అర్థం కావు. అదేంటో అర్థం కాదు. మీరు అంటారు కదా, మీమ్స్లో చూసానా, ఒక్కడు సినిమాలో ప్రకాష్ రాజే అసలైన లవర్ నన్ను అడిగితే అసలు అలా అనిపిస్తుంది. అదే స్వప్న ముగ్గు అయితే నేను గొబ్బెమ్మంటారా, నా దగ్గర నుంచి బంగారం పట్టుకెళ్ళిపో, ఏదైనా తీసుకెళ్ళిపో, కానీ స్వప్న నా బంగారం అది ఇది అని చెప్పని అంటారు చూసారా. సో అలా అనిపిస్తుంది అనమాట. ఆ టాక్సిక్ ప్రేమే కానీ వెతికితే ఆ టాక్సిక్ అనేది కనిపించదు. సర్లే, ఇప్పుడు ప్రాబ్లం టాక్సిక్ కాదు. ఇక్కడ ఈవిడ ఎవరైతే ప్రేమించారో ఆ వ్యక్తి పాపం చాలా ప్రేమించాడంట. సో ఈ అమ్మాయి యాక్టింగ్ వైపే వెళ్తానని చెప్పి అనడంతో ఈ అమ్మాయి దక్కలేదని చెప్పి ఇక్కడ వరకు గెడ్డం పెంచేశాడంట. ఇలా పొట్ట వరకు గెడ్డం పెంచి జుట్టు పెంచేసి కారులో గుద్దుకుని వెళ్ళి చచ్చిపోయినాడు అంటుంది. ఎవరండి అమ్మ? ఇదేంటైతే అరే నీ అబ్బా, ఎంత హ్యాపీగా చెప్తుంది ఏంట్రా బాబు, ఆడు చచ్చిపోయాడు. సర్లే, ప్రేమించిన అతను చనిపోయారు, వద్దులే పాపం, ప్రేమించిన అతను చనిపోయారు, ఇప్పుడు మీద కనీసం గౌరవంగా కానీ చెప్పొచ్చు కదా. లేదు, ఆ కారు వేసుకుని వెళ్ళాడు చచ్చిపోయాడు అని చెప్పాను. ఇది నేను ఎవరికి చెప్పలేదు, సీక్రెట్ నాకు మా ఆయనకి మాత్రమే తెలిసింది. ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసింది. అమ్మో, ఈవిడి కొన్ని విషయాలు చెప్పడం గ్రేట్ కాదండి బాబు, అది ఇలాంటి నేషనల్ టెలివిజన్లో అంత దారుణంగా అంత బోల్డ్గా చెప్పడం అనేది ఏమో. ఇదేదో ప్రతిసారి ఈవిడ ఏం చేసినా కానీ దాని వెనకాల ఏదో పరమార్థం ఉందన్నట్టే ఉంటుంది, కానీ మరి ఎంత దరిద్రంగా ఉంటుందన్న అసలు బాబోయ్ జీర్ణించుకోలేం కూడా. బిగ్ బాస్ చరిత్రలోనే సైకోనా సుమతి అంటే ఈవిడే ముందుని చూపిస్తాం. అసలు ఆ రేంజ్లో ఉంటుంది. ప్రేమించినోడు చచ్చిపోతే చచ్చిపోడని చెప్పడం ఏంటండి బాబు, నాకు అర్థం కాదు అమ్మ. సర్లే, ఈవిడ అటు సీక్రెట్ చెప్పింది. సో ఒక్కొక్కరు ఒక్కో సీక్రెట్లు చెప్పుకుంటూ వచ్చారు అంతే. అవన్నీ ఫైనల్గా ఆవిడ చెప్పిందో తినిందో కూడా చూపించలేదు. ఆ తర్వాత చెట్టుని పెట్టారు బయట, ఏదో వెళ్ళి పండ్లు కోసుకోవాలన్నారు. లాస్ట్ టైం ఈ టాస్క్ పెట్టినప్పుడు కుట్టుకు సచ్చారు కదా, అలా ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఎవరి పండాలు తీసుకుని వచ్చి మీకు దీని విలువ తర్వాత తెలుస్తుంది, మీరు వెళ్ళిపోండి అన్నారు. ఎందుకు పిలిచారు, ఎందుకు పంపారు వాళ్ళకు కూడా తెలియలేదు. అందుకే అలా అవగానే అన్నారు. ఆ తర్వాత బ్యాటరీ టాస్క్ పెట్టారండి. ఏం లేదు, ఒక బ్యాటరీ ఉంటుంది, ఆ బ్యాటరీలో 100 పాయింట్లు ఉంటాయి. ఒక్కొక్కరిని లోపలికి పిలిచి మీ ఇంటి దగ్గర నుంచి మీకు ఒక మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్కి ఇంత బ్యాటరీ ఖర్చు అవ్వాల్సి ఉంటుంది అని చెప్పాను అన్నారు. ఫస్ట్ ఇమ్మాన్యుయల్ గారిని పిలిచారు, అదే బజర్ పెట్టారు. ఆ బజర్ ఫస్ట్ ఇమ్మాన్యుయల్ కొట్టడం వల్ల మొత్తం అందరూ ఏడ్ చేశారు. ఈలోపు చాలామంది చాలా ఎమోషనల్గా ఏడ్ చేశారు. బట్ ఎవరు ఎమోషన్ తప్పు అని చెప్పలేము, ఎందుకంటే సంజన గారికి పిల్లలు ఉన్నారు అండ్ అందరికీ పేరెంట్స్ ఉంటారు కదా, సింగిల్ పేరెంట్స్ కొంతమంది ఉంటారు. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరిది ఉంది. ఇమ్మాన్యుయల్ గారు బాగా ఆలోచించారు, యాక్చువల్లీ నచ్చారు. 100 ఉంది కదా, సో నేను స్వార్థంగా వెళ్ళిపోయి ఎక్కువ తీసేసుకుంటే ఇబ్బంది. సో 40 తీసుకుంటే వాళ్ళ నాన్న లెటరు, 30 తీసుకుంటే వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి మాటలు ఆడియో, అండ్ 25 తీసుకుంటే 25% బ్యాటరీ తీసుకుంటే ఫ్యామిలీ ఫోటో. సో ఏది తీసుకోవడానికి లేకుండా ఉండదు కాబట్టి 25% తీసుకుని ఆయన ఉంచుకున్నాడు, మిగిలింది వాళ్ళకి ఉపయోగపడుతుందని. ఇంతే, ఇక్కడితో అయిపోయింది. అసలు ఎందుకు పెట్టారో ఈ అమ్మ, పాత ఎపిసోడ్ని మళ్ళీ రీటెలికాస్ట్ చేయొచ్చు కదరా బాబు, అంతగా అవసరమైతే హిట్ అయిన ఎపిసోడ్ని తీసుకుని వచ్చి టెలికాస్ట్ చేయొచ్చు కదా. పోనీ మొన్నటి ఎపిసోడ్లో ఏమైనా మిగిలి ఉంటే ఆ చెత్త అంతా ఇందులో ఇవ్వచ్చు కదా. పోనీ ఆ దరిద్ర కొట్టి పులిహార పంచాయతీ అన్న పెట్టాల్సిందిరా నాయన, అట్లీస్ట్ ఒక వర్గానికైనా నచ్చేది. ఇదేం దరిద్రమో అర్థం కాలేదు అసలు. ఇవాళ ఇక్కడతో సమాప్తం అండి. అమ్మ, నేను ఓ పక్క నుంచి వేరే టెన్షన్లో ఉన్నాను. నేను ఓ పక్కన ఓజీ ప్రీమియర్ టికెట్లు బుక్ చేద్దామంటే ఆ ప్రసాద్స్లో అలా ఒక్కొక్కసారి నిమిషానికి అయిపోతున్నాయి. పలానా స్క్రీన్ వదిలాడన్న విషయం కూడా తెలియట్లేదు. రీఫ్రెష్ చేసేలోపు అది అవ్వదే, ఎన్నిసార్లు రీఫ్రెష్ బటన్ నొక్కినా అది అవ్వి సావదు. సర్లే అని ఏదో ఓపెన్ అయింది మొత్తానికి అనేటప్పటికి ఓన్లీ 1 టికెట్ ఉంటుంది, అది కూడా ఎక్కడో కింద ఉంటుంది. అయిపోయింది ఇంకా. ఓ పక్క నుంచి ఓజీకి టికెట్లు దొరకట్లేదు రా బాబు, 25కి దొరకట్లేదు, ఏం దరిద్రం అని చెప్పని అనుకుంటా. ఇంకో పక్క నుంచి ఒక్కొక్కటి స్టేటస్లో ఓజీ టికెట్ అవైలబుల్ ఎట్ భ్రమరాంబ 2000 రూపీస్ అంటాడు. యాడ్ నుంచి తేము ఎనీహౌ మొత్తానికి టికెట్స్ దొరికాయి, ఫ్రెండ్ బుక్ చేశాడు, వెరీ హ్యాపీ. వెళ్ళి వచ్చాక రివ్యూ పెడతాను, ఒకసారి కుదిరితే చూడండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. నాకు తెలిసి ఈరోజు వీడియో ఏమీ ఉండదు కాబట్టి నేను ఏది అడగలేను. బట్ కుదిరితే డైలీ ఇలాంటి వీడియోస్ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఉంచుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.